గంగాధర్ కలర్ సెట్ లాస్ట్ అప్డేట్లో అయితే కలరింగ్ స్టార్ట్ అయిందని చూపించాను కదా. ఇప్పుడైతే పూర్తిగా కలరింగ్ అయిపోయి మన కవర్లు అయితే వేస్తున్నారు. మన కవర్లు వేసాకైతే తర్వాత వీడియో తీయడం కొద్దిగా కష్టమవుతుంది. అందుకైతే జల్దీగా అయితే అప్డేట్ అయితే ఇస్తున్నా. అట్లనే మన ఛానల్ తరపున ఎవరైనా గణపతులు బుకింగ్ చేసుకున్నట్టయితే మన ఇన్స్టాగ్రామ్లో అయితే మీ గ్రూప్ ఫోటోను మీ యూత్ పేరు అయితే కామెంట్ అయితే చేసి నాకు పెట్టండి. మన యూట్యూబ్ ఛానల్ అట్లనే మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి కోరుట్ల మన గంగాధర్ కలర్స్ దగ్గరికి వచ్చిన. ఫ్రెండ్స్, మన గంగాధర్ కలర్ సెట్ లాస్ట్ అప్డేట్లో అయితే కలరింగ్ స్టార్ట్ అయిందని చూపించాను కదా. ఇప్పుడైతే పూర్తిగా కలరింగ్ అయిపోయి మన కవర్లు అయితే వేస్తున్నారు. మన కవర్లు వేసాకైతే తర్వాత వీడియో తీయడం కొద్దిగా కష్టమవుతుంది. అందుకైతే జల్దీగా అయితే అప్డేట్ అయితే ఇస్తున్నా. ప్రజెంట్ మన గంగాధర్ కలర్ సెకండ్ షాప్లో అయితే పూర్తిగా కలరింగ్ అయితే అయిపోయింది. బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ అయితే జల్దీ అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్లో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి, ఫాలో అయితే కొట్టండి. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, అట్లనే ఇప్పుడు మనం వీడియో లేట్ చేయకుండా పూర్తిగా కలరింగ్ అయిన గణపతులు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చలో పదండి. ఒకసారి అయితే మనకి అడ్రస్ అయితే చూసుకుందాం. మన గంగాధర్ కలర్ షెడ్ అదైతే ఫస్ట్ షాప్కి ఆపోజిట్లో అయితే మనకి ఇది సెకండ్ షాపు. ఇది కోరుట్ల రోడ్డు. కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మనకి లెఫ్ట్ సైడ్లో మీకు అయితే బోర్డు అయితే అవుపడతా ఉంటుంది. చూసుకోవచ్చు బోర్డు. ఇది మన గంగాధర్ కలర్ షెడ్. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎదురుగా చింతామణి గణపతి. మనకి ఫుల్ కలరింగ్ అయితే అయిపోయింది. గణపతి చూసుకోవచ్చు కలరింగ్ వేసాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి గణపతికి ధోతి వరకు చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు. అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చింది. అట్లనే ఒక్కసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. మనకి ఇక్కడ ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మనకి బొట్టు కూడా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మన గణపతికి జ్యువెలరీ వరకు అట్లాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి నెమలి అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మన గణపతి లుక్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కలరింగ్ వేసాక. గణపతి హైట్ వచ్చేసి మనకి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్కన ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్ డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ్ అని అయితే ఇచ్చారు. మన గణపతి చేతులు అయితే మూషిక అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అట్లనే మన గణపతికి అయితే బాడీ కలర్ అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. గణపతి ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే మన పైన చూసుకోవచ్చు హరహర మహాదేవ కలర్ లేసాకైతే గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి గణపతులు ఫ్రెండ్స్. అట్లనే ఇంకో గణపతి చూసుకోవచ్చు మనకి సింపుల్గా పీఠ మీద కూర్చున్న గణపతి హైట్ వచ్చేసి కూడా ఒక మనకి 12 ఫీట్స్. మన కిరీటం వరకు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన కిరీటానికి అయితే వెంకటేశ్వర స్వామి కిరీటం అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది గణపతి. మనకి సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి 6 ఫీట్స్ గణపతి. మన గణపతికి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు సూర్యభవన్ టైప్లో అయితే ఆర్చి అయితే ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపతి అయితే సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి మెల్లో కూడా చూసుకోవచ్చు మనకైతే పూలమాల అయితే ఇచ్చారు. దానికి కూడా కలర్ వేసారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే మన గణపతికి అయితే బొట్టు చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ బొట్టు మనకి ఐ పెయింటింగ్ కావచ్చు, బొట్టు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కిరీటం వర్క్ కావచ్చు, ఆర్చి కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి మనకి ఒక 6 ఫీట్స్. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇదే గణపతి మనకి ధోతి వరకు అయితే బ్లూ కలర్ అయితే ఇచ్చారు. మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ బొట్టు అయితే మనకి హరహర మహాదేవ శేషనావులు కూర్చున్నట్లయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బొట్టులోనే మనకి హరహర మహాదేవ కూర్చున్నట్లయితే ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్గా అయితే ఉన్నాయి మనకి. ఇలా ఇక్కడైతే ఒక 4 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ డిఫరెంట్ కలర్ ఇదే గణపతి ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు కలర్ అయితే. మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్రీమ్ కలరు. అట్లనే మనకి పింక్ మ్యాచింగ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఇటు సైడ్ నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి సింహం మీద కూర్చున్న గణపతికి చూసుకోవచ్చు బ్యాక్ డ్రాఫ్లో అయితే త్రిశూలం అయితే ఇచ్చారు. ఒక
ఒకసారి దగ్గరకు కూడా తెలియజూద్దాం. మనకి బ్యాక్డ్రాప్ త్రిశూలం కలర్ కూడా చూసుకోవచ్చు. మనకి గోల్డ్ అయితే ఇచ్చారు. మన ఫేస్ కట్ కావచ్చు, జ్యువెలరీ వర్క్ కావచ్చు, కుందన్ వర్క్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లనే మనకి ఇక్కడ సింహానికి కూరలు కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. గణపతి హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet అయితే ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే ఇప్పుడు ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇయర్ అయితే మన గంగాధర కళాక్షేత్రంలో అయితే గణపతులు కలరింగ్ చేసాకైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క గణపతి మనకు మెరుస్తున్నాయి కలర్ వేసాకైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి గణపతి హైట్ వచ్చేసి సేమ్ మనం స్టార్టింగ్లో చూసినాం కదా, డిఫరెంట్ కలర్ ఇది. ఒక్కొక్క ధోతి వరకు బ్లూ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్, ఇక్కడ చూసుకోవచ్చు పింక్ అయితే ఇచ్చారు. మీరు ముందుగా వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి ఒక 4 feet అయితే ఉంటుంది గణపతి. మూషిక మీద కూర్చున్న గణపతి. ఈ గణపతికి కూడా అయితే కలరింగ్ వేసాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. దాదాపు ఈ గణపతి ఒక 4 feet అయితే ఉంటుంది. 3 to 4 feet అయితే ఉంటుంది. గణపతి చూసుకోవచ్చు మనకి సింహం మీద కూర్చున్న గణపతి. మనకి బ్యాక్ డ్రాప్లో అయితే దుర్గమ్మ వారి ఫేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు శివుడు, ఇటు పక్క పార్వతీదేవిని అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ కూడా అయితే పెయింటింగ్ అయితే పూర్తిగా అయిపోయింది. మనకి సింహం మీద అయితే కూర్చున్న గణపతి బొట్టు కూడా చూసుకోవచ్చు. డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి చింతామణి గణపతి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు బ్లూ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు పింక్ కలర్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా బ్లూ అయితే ఇచ్చారు. ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు నెమలి బ్యాక్గ్రాఫ్ వేసే కలర్ వేసాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణపతి. మనకి చింతామణి గణపతి కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫినిషింగ్ వర్క్ కావచ్చు, జ్యువెలరీ వర్క్కి పెయింటింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. మన గణపతి హైట్ వచ్చేసి ఒక 10 to 12 feet అయితే ఉంటుంది. డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలర్స్ కూడా అయితే. అపోజిట్లో అయితే ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మహారాజా సిట్టింగ్. మన గణపతి సింపుల్గా అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మనకి ఇటు సింహం, అటొక సింహం. మన సింపుల్గా సింహాసనంలో కూర్చున్నట్లయితే ఉంది గణపతి. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకి డిఫరెంట్గా అయితే ఇచ్చారు కలరు. చూసుకోవచ్చు మనకి గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 feet మనకి పూర్తిగా వర్క్ అయితే అయిపోయింది. మన బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు త్రిశూలం అయితే వచ్చింది. మన గణపతి అయితే సింపుల్గా సింహం మీద కూర్చున్నట్లయితే ఉంది. ధోతి కలర్ కూడా చూసుకోవచ్చు. మంచిగా అయితే ఇట్లా మెరుస్తున్నట్లయితే ఉన్నాయి కలర్లు వేసాకైతే గణపతులు మటుకు. బొట్టు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు ప్రతి ఒక్క గణపతికి బొట్లు. చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే ఈ గణపతికి ఆపోజిట్లో ఇంకో గణపతి చూసుకోవచ్చు మహారాజా సిట్టింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి నీట్గా అయితే అవ్వబడుతుంది. మనకి ఇక్కడైతే పూర్తిగా అయితే గణపతి అయితే లుక్ అయితే అవ్వబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతికి కిరీటం వరకు అయితే మనకి వెంకటేశ్వర స్వామి కిరీటం అయితే ఇచ్చారు. కలర్ కూడా చూసుకోవచ్చు మనకి క్రీమ్ కలరు, అట్లానే మనకి యాష్ కలర్, గోల్డ్ కలర్ అయితే ఇచ్చారు కిరీటానికి. చాలా నీట్గా అయితే ఉంది గణపతి ధోతి వరకు కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. మన గణపతి అయితే సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. కూర్చున్న స్టిల్ కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ బొట్టు కూడా చూసుకోవచ్చు మనకి నెమలి బొట్టు అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు గణపతికి అయితే. మన గణపతి హైట్ వచ్చేసి ఒక 12 feet అయితే ఉంది గణపతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్ గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఇది ఒక 5 feet గణపతి. మన గణపతి అయితే పుష్పంలో కూర్చున్నట్లయితే మన బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు. గణపతి వెనకాల అయితే మనకి ఆకులు అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మూషిక. మన గణపతి పుష్పంలో కూర్చున్న స్టిల్ కూడా అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మన గంగాధర కళాక్షేత్రంలో గణపతులు అయితే కలరింగ్ చేసాకైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఇక బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జల్దీ రారి బుకింగ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన కలర్ని అయితే ముందు వస్తే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క ఒక గణపతి చూసుకోవచ్చు. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి 6 feet. మన గణపతికి హైలైట్ ఏంటంటే మనకి చెవులు చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. మన గణపతి అయితే సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. అది కూడా గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. మన గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు. మొత్తం గోల్డ్ అయితే ఇచ్చారు. కిరీటం వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు మనకి రౌండ్ షేప్లో అయితే ఇచ్చారు. అట్లనే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి బ్లూ కలర్ ధోతి అయితే ఇచ్చారు. మనకి ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే మనకి కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. కిరీటము బ్యాక్గ్రాఫ్ కూడా డిఫరెంట్ కలర్. మనకి ఈ గణపతికి అయితే పింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతికి హైలైట్ ఏంటంటే మన పైన చూసుకోవచ్చు దుర్గమ్మ వారిని అయితే ఇచ్చారు. దుర్గమ్మ వారికి అయితే 8-16 చేతులు అయితే వచ్చినాయి. అట్లనే మనకి దుర్గమ్మ వారి పైన కూడా చూసుకోవచ్చు శేషనాగుని అయితే ఇచ్చారు. డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలర్స్ కూడా అయితే. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు సింహాసనం మీద అటు ఇటు అయితే 2
సింహాల మీద అయితే చేయబెట్టి దర్జాగా కూర్చున్నట్లయితే ఉంది. మనకి ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు, మనకి ఆరెంజ్ అయితే ఇచ్చారు. అట్లనే మెల్లో షాల్వా కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బొట్టు కూడా చూసుకోవచ్చు, మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ కలరింగ్ వేసాక గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి మనకి దాదాపు ఒక 12 to 14 feet అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి మనకి ఇక్కడ క్రీమ్ కలర్ అయితే ఇచ్చారు. అట్లనే మన పైన కూడా చూసుకోవచ్చు అమ్మవారి ఫేసు, అట్లానే అమ్మవారికి ధోతి కలర్లు కూడా అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. శారీ వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకి ఈ గణపతికి హైలైట్ ఏంటంటే అమ్మవారి ఆర్చి అయితే హైలైట్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు, మనకి నెమలి సింహాసనంలో కూర్చున్న గణపతి. మన బ్యాక్ డ్రాప్ లో కూడా చూసుకోవచ్చు రాధాకృష్ణుల్ని అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే గణపతికి బ్యాక్గ్రౌండ్ ఆర్చి కలర్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకి నెమలి సింహాసనంలో అయితే కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. అట్లనే కింద కూడా చూసుకోవచ్చు, మనకి మూషికని అయితే ఇచ్చారు. మన గణపతికి అయితే ధోతి వరకు, అట్లాగనే మన గణపతి కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్. మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి చెవులకు కూడా చూసుకోవచ్చు, మనకి జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు రాధాకృష్ణుడికి అయితే కలర్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు దాదాపు ఒక 10 to 12 feet అయితే ఉంది. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు కలర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, డిఫరెంట్గా అయితే ఉంది. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గణపతికి బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, కలర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మన గణపతికి అయితే మనకి వైట్ కలర్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. మనకి చెవులు కూడా చూసుకోవచ్చు, మనకి పింక్ అయితే ఇచ్చారు, మిక్సింగ్ చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు, మనకి సింహం మీద కూర్చున్న గణపతి. ఒక్కసారి మనకి ధోతి వరకు చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు, మనకి శివలింగం బొట్టు అయితే ఇచ్చారు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. గణపతులు అయితే కలర్లు వేసాక అయితే ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇటు పక్క చూసుకోవచ్చు, మనకి శివుడు ఆర్చి గణపతులు, ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు మనకి ఫినిషింగ్ అయితే జరిగి కలరింగ్ అయిపోయి అయితే మనకి బుకింగ్ గణపతి చూసుకోవచ్చు. మనకి పీట మీద కూర్చున్న గణపతి. మన గణపతికి హైలైట్ ఏంటంటే చూసుకోవచ్చు, కిరీటం వరకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లనే కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు, మనకి ఆర్చి అయితే వచ్చింది, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మనకి గణపతి చెవులు కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్గా అయితే ఉన్నాయి. జ్యువెలరీ వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మన గణపతికి ధోతి వర్క్ చూసుకోవచ్చు, మనకి పర్పుల్ కలర్ అయితే ఇచ్చారు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ గణపతి కలరింగ్ వేసాకైతే గణపతి హైట్ వచ్చేసి మనకి దాదాపు ఒక 6 feet అయితే ఉంది. చూసారుగా ఫ్రెండ్స్ గణపతికి మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. బొట్టు ఓంకారం అయితే ఇచ్చారు, అక్కడ చూసుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది గణపతి కలరింగ్ వేసాకైతే. సో ఫ్రెండ్స్ చూసారుగా గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అట్లనే మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో అయితే కామెంట్ అయితే చేయండి. మన వీడియోస్ అయితే ఎంత దూరం పోతున్నాయి ఏందని తెలుసుకోవాలని అయితే చిన్న కోరిక. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు అదే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ తరపున ఎవరైనా గణపతులు బుకింగ్ చేసుకున్నట్టయితే మన ఇన్స్టాగ్రామ్లో అయితే మీ గ్రూప్ ఫోటోను మీ యూత్ పేరు అయితే కామెంట్ అయితే చేసి నాకు పెట్టండి. మన యూట్యూబ్ ఛానల్ అట్లనే మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.